డే 1లో అర్జునుడు తన బాధను చెప్పాడు కదా. ఇప్పుడు డే 2 నుండి కృష్ణ అసలు బోధన మొదలవుతుంది. దీనినే సంఖ్యయోగం అంటారు. ఇక్కడ కృష్ణ మన ఆత్మ గురించి, మన భయం గురించి చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. ఇక్కడ డే 2 స్క్రిప్ట్ వేరువేరుగా ఉంది చూడు. డే 2 ద రియల్ విజ్డమ్, చాప్టర్ 2 సంఖ్యయోగం. నరేటర్: అర్జునుడు బాధతో రథం మీద కూర్చునిపోయాడు. అప్పుడు కృష్ణ ఒక చిన్న చిరునవ్వుతో అర్జునుడి భయాన్ని తొలగించడానికి జీవిత సత్యాన్ని చెప్పడం మొదలుపెట్టారు. అదే సంఖ్యయోగం. కృష్ణ డైలాగ్స్: అర్జునా, ఈ కష్ట సమయంలో నీకు ఈ భయం, ఈ మోహం ఎక్కడి నుండి వచ్చాయి? ఇది ఒక వీరుడికి తగదు. ఇవి నీకు గౌరవాన్ని ఇవ్వవు, కేవలం నిందనే ఇస్తాయి. పిచ్చివాడా, నువ్వు ఈ శరీరం చనిపోతుంది అని బాధపడుతున్నావు. కాని గుర్తుపెట్టుకో, మనిషి పాతబట్టలని వదిలేసి కొత్తబట్టలని ఎలా ధరిస్తాడో, ఆత్మ కూడా ఈ ముసలి శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మను ఏ ఆయుధం ఛేదించలేదు, ఏ అగ్ని దహించలేదు, ఏ నీరు తడిపిలేదు, ఏ గాలి ఆర్పలేదు. ఆత్మ సనాతనమైనది, శాశ్వతమైనది. అలాంటప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అర్జున: కృష్ణ, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది. కాని నా ఎదురుగా ఉన్న బంధువులని నేను ఎలా చంపగలను? ఆత్మ శాశ్వతమైనా ఈ బంధాలు నాకు బాధనిస్తున్నాయి కదా. నరేటర్: ఔట్రో. కృష్ణ చెప్పిన ఈ మాట మన లైఫ్కి చాలా అవసరం. మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, బాధలు అన్నీ కేవలం ఈ శరీరానికి, ఈ మనసుకి మాత్రమే. మనలోని ఆత్మకి ఏ భయం లేదు. రేపటి వీడియోలో కృష్ణ కర్మ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ధైర్యమిక్కినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.